ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ను సౌందర్యను పరామర్శించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎమ్మెల్యేలు సవితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పట్లుల కార్తిక్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు. మీడియాతో కేటీఆర్ చిలకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్ ఆలయంలో సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అధోగతి పాలైంది. ఇది అత్యంత దుర్మార్గమైన, నీచకమైన కార్యక్రమమని, ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా, ఏ ఎజెండాతో చేసినా ఉపేక్షించకూడదని, దైవ సేవలో నిమగ్నమయ్యే రంగరాజన్ సౌందర్య రాజ్యం కుటుంబ పరిస్థితి ఈ విధంగా ఉందంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ దాడికి పాల్పడ్డవారు ఏ ముసుగులో ఉన్నా, ఏ జెండా పట్టుకున్న వారిని కఠినంగా శిక్షించాలని, ఈ దాడికి చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సార్ అందరు ఎట్లా అంటే మరి వద్దంటారు కదా. అయిపోయింది ఫుల్ అయిపోయారు అన్న కూడా సార్ వాళ్ళు నేను మొయినాబాద్ మార్కెటింగ్ ప్రెసిడెంట్ లోకల్ ఒక్కరికి అయిపోయింది. 2 నిమిషాలు ఆగు మాట్లాడుతున్నాను కదా. ఉండాలి సార్, ఐడియాలజీ మేము అట్లా ఉండాలండి. ప్లీజ్ అన్న కనపడతలేదు మొత్తం జనాలు అట్లా. ప్లీజ్ అన్న ఎక్కువ బయట ప్లీజ్. ఒకసారి ఇన్ఫర్మేషన్ వెహికల్ ఇక్కడ వచ్చింది, నన్ను అవసరం లేదు సార్ వెహికల్ ఇక్కడ వచ్చింది అన్న. ఒక్క నిమిషం ఎట్లా ఆగిన ఒక వీడియో తీసుకుంటాం. స్టాప్ ఎంతో ప్రసిద్ధిగాంచిన చిల్కూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులైన మరి డాక్టర్ రంగరాజు గారు విశ్వాక సేన అల్లరి మొక్కలు దాడి చేయడం జరిగింది. వారిని పరామర్శించడం కోసం మా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కెటి రామారావు గారు, మాజీ మంత్రి శ్రీమతి సత్యారెడ్డి గారు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, నేను భారత రాష్ట్ర సమితి రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉన్నది. మరి ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 25 ప్రకారం అన్ని మతాలకు సమానమైన స్వేచ్ఛ ఉన్నది. వారు పాపం మరి ఉద్యోగానికి రాజీనామా చేసి రిటైర్ అయిన తర్వాత ఇక్కడ మరి లక్షలాది మంది హిందువులకు, అన్ని వర్గాలకు, హిందువులే కదా అన్ని వర్గాలకు
వారు రాజ్యాంగబద్ధంగా మరి ఇక్కడ ధర్మ ప్రచారం చేసుకుంటా ఉన్నారు. కానీ ఏవో లేనిపోని అవాకులు చౌకబట్టి మాదే నిజమైన రామరాజ్యం అని చెప్పి కొంతమంది అల్లరి ముక్కలు నిన్న దాడి చేశారు. మరి ఇది రేవంత్ రెడ్డి పూర్తి వైఫల్యం అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవైపేమో రాహుల్ గాంధీ మరి రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. అదే రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ 25 ఏదైతే మతపరమైన స్వేచ్ఛ ఉందో దాన్ని ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కాలరాయబడుతున్నది. లేకపోతే నిన్న కొంతమంది అల్లరి ముక్కలు ఎవరి ధైర్యం చూసుకొని వచ్చి ఈ రోజు చిలుకూరు బాలాజీ టెంపుల్ యొక్క ప్రధాన అర్చకుల మీద దాడి చేసిందో అది పూర్తిగా పోలీసు వైఫల్యం. ఆ హోంశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి అనర్హుడు. ఆయన అర్జెంటుగా రాజీనామా చేయాలి. బాలాజీ దేవాలయంలో సౌందరరాజన్ వారి తర్వాత ప్రధాన అర్చకులుగా గారు ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారు వారిని గౌరవపరచడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల శాఖలు వారి మీద దాడి చేయడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన అత్యంత నీచమైన కార్యక్రమం. ఇది ఎవరు చేసినా ఏ పేరిట చేసినా ఏ ఎజెండాతో చేసినా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఉక్కుపాదంతో వ్యవహరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఇవాళ భగవంతుడి సేవలో నిమగ్నమయ్యే పెద్దలు రంగరాజన్ గారు సౌందరరాజన్ గారి కుటుంబం పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత అధ్వానంగా ఉన్నాయో దీన్ని బట్టి చెప్పారు. ఖచ్చితంగా ఈ దాడికి పాల్పడ్డ వాళ్ళు ఏ ముసుగులో ఉన్నా ఏ జెండా పట్టుకున్నా వారిని కఠినంగా చట్టపరంగా శిక్షించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి. కఠినంగా సమీక్షించి పూర్తి స్థాయి భద్రత కూడా అవసరమైతే వారికి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చిలుకూరు బాలాజీ ఆలయం ఇవాళ లక్షలాది మంది అభిమానులు వారికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అట్లాంటి చిలుకూరు బాలాజీ ఆలయానికి మరి గొప్పగా సేవలు అందిస్తున్న ఆ కుటుంబాన్ని సౌందరరాజన్ గారు కానీ రంగరాజన్ గారు కానీ వారిని అవమానించడం అంటే నిజంగా కూడా ఆ స్వామి గారి భక్తులను అవమానన్నారు. ఒక దైవ భక్తులను అవమానించడం అంటే దేవుణ్ణి కూడా అవమానించినట్టే. కాబట్టి తక్షణమే ఈ విషయంలో కఠినంగా భవిష్యత్తులో మళ్ళీ ఇట్లాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సౌందరరాజన్ గారికి రంగరాజన్ గారి కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.